పడ్డ వర్షాభావం కారణంగా ఇక్కడ నదులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మా పాలమూరు ప్రాజెక్టు మొత్తం కూడా తుంగభద్ర, కృష్ణా, భీమా నదులపై ఆధారపడి ఉంది. తుంగభద్ర నుంచి నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు ప్రధానంగా కృష్ణ, భీమా దాదాపు 1,25,000 క్యూసెక్ల నీళ్లు కృష్ణా నుంచి వదిలిండ్రు. భీమా నుంచి నేను 60,000 క్యూసెక్ల నీళ్ళు రావడం జరిగింది. మరి ఇప్పుడు రెండు విషయాలు. ప్రస్తుతం ఈ వర్షాన్ని నీళ్ళు వస్తున్నాయి, నదుల నుంచి నీళ్ళు వస్తున్నాయి, జూరాలకు వస్తున్నాయి. మరి జూరాల నుంచి కింద ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు, అన్ని పంపు సెట్లు ఆన్ చేసుకోవాలి. అన్ని పంపు సెట్లు ఆన్ చేసుకొని అన్ని రిజర్వాయర్లు నింపుకోవాలి. అధికారులు ఏమంటున్నారంటే తాగునీటి అవసరాలు మాత్రమే మేము నీళ్ళు ఇస్తాం, పంప్ చేసుకుంటాం, వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వం అనే రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 45,000-50,000 క్యూసెక్ల నీళ్ళు నిన్న పవర్ జనరేషన్ పైన నీళ్ళు వదులుతున్నారు కానీ మరి ఉన్న రిజర్వాయర్లను నింపాలనేటువంటి పంపులు ఆన్ చేయాలని మాత్రం విస్మరించింది. కొన్ని పంపులు ఆన్ చేసిండ్రు, కొన్ని పంపులు ఆన్ చేయలేదు. నీళ్లు వచ్చేటప్పుడు ఒడిసి పట్టుకోవాలి కానీ వరదలన్నీ బంద్ అయిన తర్వాత వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? వరదలు వచ్చినప్పుడు నింపాలా. జూరాల నిండుతున్నా పంపులు ఆన్ చేయలేదు. రైతులందరూ కూడా ధర్నా చేస్తాం, మేమే ఆన్ చేసుకుంటాం అని ఆగ్రహం చేస్తే నిన్న ఆన్ చేసిండ్రు. నిన్న ఆన్ చేసి ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో దాదాపు అంతా పవర్ జనరేషన్ పైన మొత్తం వెళ్ళిపోతున్నాయి, కిందికి వెళ్ళిపోతున్నాయి. పంపులు మొత్తం ఆన్ చేయలేదు. కనుక మాది ప్రధానంగా ఏంటంటే ఇమ్మీడియట్గా రామన్పాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా ఫేజ్ 2 కానీ, సంగమండ ఫేజ్ 2 కానీ, ఫేజ్ 1 కానీ, కేఎల్ఐ కింద పంపులు కానీ, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కింద మరి నార్లాపూర్ దగ్గర పంపు కానీ ఇమ్మీడియట్గా ఆన్ చేయాలి. అన్నీ ఆన్ చేసి నింపాలి. అగ్రికల్చర్ వాటర్ కూడా ఇవ్వాలి. ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు రెడీగా ఉన్నారు నాట్లు వేసుకోవడానికి. మరి నీళ్ళు ఇక్కడి నుంచే పోతాయి, ఇక్కడ ఓన్లీ తాగునీటి అవసరాలకు ఇస్తాము అంటే అదేం లెక్క ఉంది? కనుక దీన్ని ప్రభుత్వంలో అధికారుల సమన్వయం లేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరి ప్రయోజనాల గురించి ఉన్నారు రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. రైతుల ఆగ్రహం గురి కాకముందే అప్రమత్తం కావాలి. అటు కాళేశ్వరం కూడా మనం చూసినాం. కాళేశ్వరం రిజర్వాయర్ పైన కూడా అనేక రకాల అపోహలు చేసిండ్రు. ఒక్క పిల్లర్ ఇప్పటి వరకు 1-2 పిల్లర్లు రిపేర్ చేసింటే ఈ పాటికి అన్ని రిజర్వాయర్లు నిండుకునేది. ఎల్లినో వచ్చినా దాని తాత వచ్చినా 2 సంవత్సరాల కరువు వచ్చినా కూడా తెలంగాణకు డోక లేకుండా ఉండాలని దీంతోనే కేసీఆర్ గారు అన్ని రిజర్వాయర్లు, అన్ని పంప్ హౌజులు, అన్ని లిఫ్ట్లు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం కేసీఆర్ గారి మీద కోపంతోనే పార్టీని బదనాం చేయాలని చెప్పి పబ్బం గడిపిండ్రు. మళ్ళీ ఇలా కేసీఆర్ గారు చెప్పినటువంటి ఆయన కట్టినటువంటి కాళేశ్వరం దిక్కు అయిపోయింది. కనుక దాన్ని ఇమ్మీడియట్గా అన్ని పంపులు గోదావరి పైన కానీ కృష్ణా పైన అన్ని పంపులు కూడా ఆన్ చేయాలి. ఇకపోతే ఇంకా 2 ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ. ఒకటి ఏంటంటే ఇలా మా పాలమూరు బతుకుదేరు మొత్తం టోటల్గా కృష్ణా తుంగభద్ర నదులపైనే. కానీ మేము ఈ మధ్యలో నదుల వెంబడి పోయి నారాయణపూరు, ఆలిమట్టి వరకు దాదాపు మనుషులు పంపించడం, మేము దగ్గర కూడా పోయినాం. పోతే మాకు ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు, రేపు ఫ్యూచర్లో మా పాలమూరు ఏమైపోతుంది, ఎడారి మారిపోయేటువంటి పరిస్థితి మేము గమనించినాం. అక్కడ ఆలిమట్టి డ్యామ్ ఎత్తు 524 మీటర్లు పెంచడానికి వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయిపోయింది, అవార్డు పాస్ అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నారు, ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు, మాకు నోటీసులు వస్తున్నాయి, అవార్డులు వస్తున్నాయి, మీ పుణ్యమైనా మీరు అడ్డుకుంటే మా భూములు మిగిలిపోతాయి, మా ఇండ్లు మిగిలిపోతాయి, మొత్తం ఊర్లు కాల్ చేయించడానికి అవార్డు పాస్ అవుతుంది. 1,00,000 కోట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 70 నుంచి 85,000 ఎకరాలకు ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయింది. ఒక 5 మీటర్లు ఎత్తు పెంచడానికి ల్యాండ్ అక్విజిషన్
కర్ణాటక ప్రభుత్వం 1,00,000 కోట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపి ప్రాసెస్ స్టార్ట్ అయింది, నోటీసులు ఇస్తా ఉన్నారు. అదే జరిగితే కంప్లీట్ అవుతే 5 మీటర్లు పెంచిండ్రు అనుకోండి, ప్రజెంట్ ఆల్మట్టి డ్యామ్ యొక్క ఎత్తు 519 మీటర్లు, 524 ప్రపోజల్. అది సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా వినోద్ గారు ఎంపీగా ఉన్నప్పుడు వారు వెళ్ళి ఇంప్లీడ్ కావడం జరిగింది. మరి ఇంప్లీడ్ అయినా ఆల్మట్టి యొక్క డ్యామ్కు పిల్లర్స్ అన్ని కూడా పోయడం జరిగింది. కేవలం గేట్లు అమర్చడానికి మాత్రం సిద్ధంగా ఉంది. ఒకవేళ వాళ్ళు గేట్లు అమర్చితే భూములు మునిగిపోతే కనుక ముందే ల్యాండ్ అక్విజిషన్ చేయాలనే ఉద్దేశంతో 70 నుంచి 80 వేల ఎకరాలకు 1,00,000 కోట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపి ప్రభుత్వము సన్నాహాలు చేస్తూ ఉంది. మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఈరోజు అవార్డు పాస్ చేస్తూ ఉంటారు. అక్కడ ఈరోజు ఆల్మట్టి డ్యాము గేట్లు పెట్టడానికి ముంపు గ్రామాలకు, ముంపు పట్టణాలకు 70-80 వేల ఎకరాలకు అవార్డు పాస్ అవుతుంటే, అవార్డు పాస్ అయ్యి రేపో మాపో డబ్బులు పేమెంట్ చేస్తే ఒక్క ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు కర్ణాటక ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, మరి ఇక్కడ కూడా ఈ ప్రభుత్వమే ఉంది. మీరు ఆల్మట్టి ఎత్తు పెంచితే పాలమూరు మొత్తం ఎడారైపోతుంది. పాలమూరు ఒక్కటే కాదు, రంగారెడ్డి జిల్లా, నల్గొండ సగం భాగం, రంగారెడ్డి పాలమూరు మొత్తం కూడా ఎడారైపోతుంది. ఆ ప్రాజెక్టు కడితే ఈ పాలమూరుకు రంగారెడ్డికి దిక్కు, నల్గొండ సగం దిక్కు ఓన్లీ కృష్ణా భీమా నుంచి వచ్చే నీళ్ళు మాత్రమే. మొత్తం కృష్ణా మీద డిపెండ్. 90%, 80% కృష్ణా మీద డిపెండ్. జూరాల నుంచి కింది మొత్తం కూడా మేము కట్టుకున్నటువంటి కేఎల్ఐ కానీ, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కానీ, మిగతా రిజర్వాయర్లు కూడా ఆ ఎత్తు వేస్తే ఇలా జూలై ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి ఆల్మట్టి నుంచి. ఆ ఎత్తు వేస్తే మాకు ఆగస్టు తర్వాత కూడా నీళ్ళు రావు. పెద్ద వరదలు వస్తాయి. అది ఎప్పుడు ఆగస్టులో పెద్ద వరదలు వస్తాయి. మామూలు వరదలు వచ్చినాయి అనుకో ఆగస్టులో కూడా నీళ్ళు రావు. చుక్క నీళ్ళు, ఒక డ్రాప్ కూడా రాదు. అంటే ఈరోజు ఇంకా డబుల్ 140 టీఎంసీలు అంటే మొత్తం 300 టీఎంసీలు కదా, 150 నుంచి 300 టీఎంసీలు అంటే 50%, 150 టీఎంసీలు ఎక్స్ట్రా వాళ్లకు స్టోరేజ్ కెపాసిటీ పెంచుకుంటా ఉన్నారు. ఒక్క ప్రాజెక్టు ఎత్తు పెంచి 150 టీఎంసీల నీళ్లు నిల్వ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకొని 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపి, క్యాబినెట్ ఆమోదం తెలిపి, అక్కడ అధికారులందరూ కూడా నోటీసులు ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి అవార్డు పాస్ చేస్తూ ఉంటే కింద ఉన్న ప్రాజెక్టులకు నీళ్ళు ఎట్లు వస్తాయని ఈ ప్రభుత్వం ప్రశ్నించదా, అడగదా? మొన్న ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు తెలంగాణలో అతిపెద్ద ప్రమాదమైన సమస్య, పాలమూరుకు అతిపెద్ద సమస్య, ఎడారి మారడానికి అవకాశం ఉంది, ఇది కట్టినట్లయితే దయచేసి మీరు ఒకటే ప్రభుత్వం ఉంది, ఒకవేళ కడితే మమ్మల్ని ప్రశ్నిస్తారు, మీరు ఆపండి, ఉన్న నీళ్ళతో సరిపెట్టుకోండి, ప్రాజెక్టు ఎత్తు పెంచకండి, దయచేసి అందరం బతకాలి కదని మాట్లాడరా? ఇలా భీమా ప్రాజెక్టుకు వచ్చే నీళ్ళన్నీ ఎక్కడివి? వికారాబాద్ నుంచి అటు నీళ్ళన్నీ కూడా భీమా ప్రాజెక్టుకి వస్తాయి. 70% వాటర్, భీమాలకు వచ్చే వాటర్ తెలంగాణ వాటరే. అదంతా కూడా ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నదే. తుంగభద్ర ప్రాజెక్టు కట్టింది కేవలం తెలంగాణనే, తెలంగాణ డబ్బులతోనే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కట్టినటువంటిది. ఇలా 1,00,000 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ కడితే ఏమంటలేరు వీళ్ళు. ఈడ 98,000 కోట్లు కాళేశ్వరం కడితే ఇంత పెద్ద ప్రాజెక్టుకు మొత్తం అన్ని కలిపి టోటల్గా ఎన్ని, దాదాపు 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టన్నెల్, 1,531 గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 140 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 500 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. అంటే ఇన్ని టోటల్గా ఎన్ని బ్యారేజీలు అవన్నీ? మేటిగడ్డ, అన్నారం, సుందిల్ల, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్,
ఇవన్నీ ఇంకా ఎన్నో ప్రాజెక్ట్, ఎన్నో రిజర్వాయర్లు, లిఫ్ట్లు ఇన్ని కట్టి దాదాపు 30 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి 15 రిజర్వాయర్లు, టన్నల్స్ ఇన్ని పెట్టి 98,000 కోట్ల ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తినరని చెప్పారు. అంటే ఇన్ని జిల్లాలు లాస్ట్ చివరకు హైదరాబాద్ కూడా అవసరాలకు, నీళ్లకు, అన్నిటికీ, బతుకుదెరువు అన్నిటిగా, ఫ్యాక్టరీలకు, ఇండస్ట్రీలకు కూడా ఇది కృష్ణా బంద్ అయితే టోటల్గా హైదరాబాదు సాగునీరు, హైదరాబాదు తాగునీరు, ఇండస్ట్రీస్ కూడా ఉపయోగపడేటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టు, ఎప్పటికీ నీళ్ళటువంటి గోదావరి ప్రాజెక్టు మీద ఇన్ని రిజర్వాయర్లకు 98,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు అది బద్నాం చేసిండ్రే. మరి ఒక్క ఆల్మట్టి డ్యాముకు ల్యాండ్ అక్విజిషన్కే 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్న కర్ణాటక ప్రభుత్వాన్ని ఒక్క మాట ప్రశ్నించారా? తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. ఒక్క ఆల్మట్టి ల్యాండ్ అక్విజిషన్కు 1,00,000 కోట్లు కర్ణాటక ఖర్చు పెడితే 1,00,000 కోట్ల లోపల ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని ప్రాజెక్టులు, 30 లక్షల పైగా ఎకరాలకు నీళ్ళు తెచ్చేటి ఇరిగేషన్ ప్రాజెక్టు, సాగునీరు ప్రాజెక్టు ఇన్ని కడితే 1,00,000 కోట్లు తిన్నాడని బదనాం చేసిండ్రే. మరి 1,00,000 కోట్లు ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్కి పెడుతుంటే తెలంగాణ మునిగిపోతుంది, పాలమూరు మునిగిపోతుంది, పాలమూరు ఎడారైతుంది, పాలమూరు జిల్లాలో మళ్ళీ వలస బతుకైతుంది, ఆగమైపోతుంది పాలమూరు అని చెప్పి సోయి లేదా ఈ ప్రభుత్వానికి? నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, పాలమూరు బిడ్డవు కదా, మరి పాలమూరు రేపు భవిష్యత్తులో ఏమవుతుందో ఒకసారి రివ్యూ చేయండి మీరు. మేము చెప్పింది వాస్తవం కదా, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం 1,00,000 కోట్లు శాంక్షన్ అయిందా లేదా, ల్యాండ్ అక్విజిషన్ ప్రారంభించిందా చూడండి. అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అడ్డుకోకపోతే పాలమూరు జిల్లా శాశ్వతంగా కరువు కాటకలు చిక్కుపోతుంది, మళ్ళీ వలసల బతుకులు స్టార్ట్ అవుతుంది. దయచేసి ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, అడ్డుకోవాలి ప్రభుత్వం. మూడో అంశం, ఇవాళనే గతంలోనే ఒక కండిషన్ మీద ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కమిటీ కూడా అప్రూవల్ అయింది. ఫార్మల్గా మినిస్టర్ సంతకం కావాలంతే. కానీ దాన్ని కోర్టు కేసు మీద నానుస్తూ ఈ ప్రభుత్వం మారగానే మళ్ళీ డిపిఆర్లు వాపసు పంపించి మళ్ళీ ప్రపోజల్ పంపాలని చెప్పి తేవడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అన్ని ప్రాజెక్టులతో పాటు మన పాలమూరు ప్రాజెక్టు పైన కూడా క్లియరెన్స్ ఇచ్చింది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది. దయచేసి వెంటనే ఫార్మల్గా అయిపోయే పనిది వెంటనే తీసుకొచ్చి మరి ఆ 10% టెండర్లు కంప్లీట్ చేయాలి. పిలిచిన టెండర్లు క్యాన్సిల్ చేసిండ్రు. 90% ప్రాజెక్టు పనులు కంప్లీట్ అయ్యి కేవలం 10% కాలువల టెండర్లు పిలిచినా క్యాన్సిల్ చేసిండ్రు. మరి 3 నెలలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు టెండర్లు పిలవలేదు. ఒకవేళ టెండర్లు పిలిచి ఆ 2.5 కిలోమీటర్ల కాలువను కంప్లీట్ చేసింటే ఈరోజు 50 టీఎంసీల నీళ్లు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారా నార్లాపూరు, ఏదుల, ఒట్టెం, కరివెన వరకు అన్ని రిజర్వాయర్ కూడా ఫుల్ చేసుకునే వాళ్ళం. అనాలోచిత చర్య వల్ల, ఇగోల వల్ల కేసీఆర్ గారి పేరు వస్తుందని చెప్పి 3 ఏళ్ళైనా 3 కిలోమీటర్లు కంప్లీట్ అయినందుకు ఇవాళ రేపు వరద వచ్చినా కూడా ఆ రిజర్వాయర్లు నింపుకోలేటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఇంకా దయచేసి 6 నెలల్లో ఈ ప్రభుత్వం కంప్లీట్ చేస్తున్నది. వెంటనే 6 నెలల్లో కంప్లీట్ చేసి 10% కంప్లీట్ అయినటువంటి మిగిలిపోయినటువంటి కాలువలను టోటల్గా కంప్లీట్ చేయాలని చెప్పి మరి ఇరిగేషన్ మంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాలో తాగునీటికి మాత్రం ఉపయోగించాలి, సాగునీటికి నీళ్ళు వదలొద్దు, నింపొద్దు, వరి పంట వేసుకోవద్దు అని చెప్పి క్యాబినెట్ ఆమోదం కావాలి అని రకరకాలుగా అడుగుతున్నారు, చెప్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కొంతమంది. మరి కిందనేమో నాట్లు వేస్తున్నారు ఆంధ్రలో. తెలంగాణలో ఎండబెట్టాలంటే పైనుంచి నీళ్ళు పోతున్నప్పుడు మేము ఎండిపోవాలి, వాళ్ళు బాగుపడాలన్నా, మేము మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకున్నాం మేము. కానీ మేము మంచిగా ఉండొద్దని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. దయచేసి ఇరిగేషన్ మంత్రి గారు మా జిల్లాలో పర్యటించి వెంటనే అన్ని రిజర్వాయర్లు నింపాలి, లేనట్లయితే ఖచ్చితంగా మేము అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం.
రేపు భవిష్యత్తులో చేన్లకు చేన్లు ఎండిపోయినా, తాగునీటికి ఇబ్బంది అయినా, రేపు ఏదైనా కూడా ఈ ప్రభుత్వాందే బాధ్యత వహించాల్సి వస్తుంది. అక్కడ ఆల్మట్టి ల్యాండ్ అక్విజిషన్ ఆపకుంటే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు పడతాం కనుక దానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇమ్మీడియట్గా కర్ణాటక ప్రాంతంలో ముఖ్యమంత్రితో చర్చించి రేపు మాపు కలుస్తామని కూడా పేపర్లు వస్తుంది కనుక వెంటనే ప్రధానమైనటువంటి ఎజెండా ఆల్మట్టి ఎత్తు పెంచడానికి చేసేటువంటి ల్యాండ్ అక్విజిషన్ ఇమ్మీడియట్గా ఆపి బ్యాలెన్స్ రిజర్వాయర్గా మీరు వాడుకొని వరద వచ్చినప్పుడు కానీ గేట్లు ఎట్టి పరిస్థితుల్లో పెట్టనీయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇప్పటికే భీమా దగ్గర, గూడూరు దగ్గర రబ్బర్ హైడ్రాలిక్ గేట్లు పెట్టినందుకు కిందికి ఒక చుక్క నీళ్ళు కూడా వస్తారో మనం చూసి వచ్చినాం. రేపు అదే పరిస్థితి ఆల్మట్టి నుంచి కూడా సేమ్ అదే పరిస్థితి వస్తుంది. వరదలు వచ్చినా నీళ్ళు రాని పరిస్థితి వస్తుంది కనుక అతి ప్రమాదంలో పాలమూరు జిల్లా ఉంది, చాలా ప్రమాదంలో ఉంది. ఫ్యూచర్లో ఏమైపోతుందని, ఫ్యూచర్లో వాళ్ళు కట్టిన తర్వాత మనం పోయి చూడాలని కూడా చూడనియరు. మహారాష్ట్రలో గతంలో చూసినాం, మనం చూడడానికి పోతే లాఠీ చార్జ్ చేసి కొట్టి పంపించారు. రేపు గేట్లు పెట్టిన తర్వాత ఏం చేయలేం, వాళ్ళ ఇంటికి కూడా వీకలేం, గొడవ చేయని కూడా ఏం రాదు. అక్కడ అంత అయిపోయిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లయితుంది. కనుక ఇప్పుడే వాళ్ళని, మీ ప్రభుత్వం ఉంది కనుక వాళ్ళని కట్టడి చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, శాసన మండలి సభ్యులు నవీన్ రెడ్డి గారు, సోదరులు మెతుక ఆనంద్ కుమార్ గారు, రామ్మూర్తి గారు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఆల్మట్టి ప్రాజెక్టు యొక్క హైట్ పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై పాలమూరు ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చోద్యం చూస్తూ పాలమూరు జిల్లాకు, నల్గొండ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు భవిష్యత్తులో జరగబోయే తీవ్ర నష్టానికి ఇక్కడ పెడుతున్నటువంటి బీజం ఇప్పుడు ఏదైతే కర్ణాటక ప్రభుత్వం చేస్తూ ఉందో దాన్ని అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా పాలమూరు రైతాంగాన్ని గొంతుకోసే పరిస్థితి ఉంది. ఈరోజు ఇందాక పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు చెప్తూ, అన్న 53,000 క్యూసెక్కుల ఫ్లో ఉంది, పవర్ జనరేషన్ చేస్తూ ఉన్నారు, సంతోషం, పవర్ జనరేషన్ కావాల్సిందే. వాటితో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని లిఫ్టులు వెంటనే ఆన్ చేయాలి. రామన్పాడు, ముఖ్యంగా రామన్పాడు ఆన్ చేసి రామన్పాడు నింపి, రామన్పాడు నుంచి గోపల్ తిన్నే రిజర్వాయర్ కూడా నింపి, కొల్లాపూర్లో జూరాల టేల్ ఎండ్ ఏదైతే ఉందో వాటికి కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎక్కడెక్కడ క్రాప్ హాలిడేస్ ప్రకటిస్తూ ఉన్నారు. రైతాంగాన్ని ఎలినో వస్తుందని తెలుసు, వీళ్లకు నీళ్లు వృధాగా కృష్ణాలో కిందికి పోయినాయి. ఆనాడు పాలమూరు రంగారెడ్డి యొక్క నార్లాపూర్ రిజర్వాయర్ కనుక మనం నింపుకొని ఉండింటే ఈరోజు దాని నుంచి స్లూయిస్ ఏర్పాటు చేసినారు గత ప్రభుత్వంలోనే. ఆ స్లూయిస్ ద్వారా కేఎల్ఎస్కి సబ్స్టెన్షియల్గా వాటర్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ నీళ్లతో నాగర్ కర్నూలు, కొల్లాపూరు, వనపర్తి, కల్వకుర్తి ప్రాంత రైతాంగానికి నీటి ఎద్దడి లేకుండా వ్యవసాయానికి ఒక కారు కన్నా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండే. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా రైతుల గురించి మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో, బీఆర్ఎస్ఎంలో జరిగిన ప్రాజెక్టులను మూలన పడేయాలనే ఒక లక్ష్య సంకల్పంతోనే వాళ్ళకు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో, బీఆర్ఎస్ పార్టీకి పేరు రాకూడదనే ఉద్దేశంతో ఎంత చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని చేసినా మళ్ళీ కాళేశ్వరం మోటార్ లానే చేయడం జరిగింది. మీ యొక్క అబద్ధ ప్రచారాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఏదైతే ఆల్మట్టి హైట్ పెంచి 1,00,000 కోట్ల రూపాయలు భూసేకరణగా చేస్తూ ఉన్నారంటే మరి పాలమూరు జిల్లా ఏ విధంగా భవిష్యత్తు ఉండబోతుంది, పాలమూరు రైతాంగం భవిష్యత్తు ఉండబోతుందని ఒక్కసారి మీరు కూడా పాత్రికే, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులు మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. పాలమూరు రైతాంగం యొక్క పరిస్థితి గోసను ఈ ప్రభుత్వం పట్టించుకోలే. వెంటనే అన్ని మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపి కనీసం
ఒక పంట కన్నా నీళ్ళు ఇవ్వలే. కింద ఆంధ్రాకేమో నీళ్ళు వదులుతా ఉన్నారు, వాళ్ళేమో అక్కడ నాట్లు వేసుకుంటా ఉన్నారు. పాలమూరు రైతాంగం చేసినటువంటి పాపం ఏందని చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఈ యొక్క అలసత్వాన్ని